పెళ్లైన 2 నెలలకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు నిరసనకు దిగింది. కాంగ్రెస్ నేత హైదరాబాద్లోని మౌలాలి మాజీ కోఆపరేటర్ కుమారుడు హరికృష్ణ వివాహం 2024 నవంబర్లో వైష్ణవితో జరిగింది. పెళ్లి సమయంలో 2 కోట్ల రూపాయల నగదుతో పాటు భారీ కట్న కానుకలను వధువు కుటుంబం చెల్లించుకుంది. కానీ వారంలోపే వరుడి మోసం బట్టబయలైంది. అతనికి అంతకు ముందే వేరే మహిళతో వివాహమైంది. వాస్తవం బయటపడడంతో వైష్ణవిని బదిలించుకోవటానికి హరికృష్ణ కుటుంబం కుట్రలు మొదలుపెట్టింది. ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి పెద్ద మనుషుల ద్వారా మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా వారు అందుబాటులోకి రావటం లేదు. పైగా అధికార పార్టీలో ఉండటంతో ఎవరు చెప్పినా వినటం లేదు. దీంతో చివరకు విసిగి వేసారిపోయిన వైష్ణవి అత్తింటి ముందు ధర్నా చేపట్టింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించింది. నవంబర్ 7కి అయిందండి. ఒక 1 వీక్ మంచిగా ఉండు అబ్బాయి నాతోని. ఆ తర్వాత నుంచి నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి అని హరాస్ చేసిండు. మీ ఇంట్లో నుంచి 50 lakhs తీసుకొని రా అని హరాస్ చేసి నేను ఆల్రెడీ 2 crores కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. 1 వీక్ తర్వాత మా అత్తమ్మకి చెప్తే ఇలా చేస్తాం, అది తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు నన్ను బెదిరించినారు. ఇంటికాడ మా పేరెంట్స్కి చెప్తా అన్నాగా నన్ను బెదిరించినారు, మీ పేరెంట్స్కి చెప్పొద్దు అని. ఇంత ముందుకు నాలాగా ఇంకొక అమ్మాయి సఫర్ అయింది వీళ్ళ చేతిలో. ఆమె దగ్గర నుంచి 1.5 crores డౌరీ తీసుకున్నారు. ఆమె నా పెళ్లి ఎల్లుండి అనగా కేసు పెట్టి, నా కేసు గురించి నాకు చెప్పలేరు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది ఇవేవి నాకు చెప్పకుండా మోసం చేసి నా పెళ్లి చేసుకున్నారు. సరే పెళ్లి చేసుకున్నాక నాకు ఇవన్నీ చెప్పినారు, నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పినాక కూడా తను వినకుండా నాకు ఇంత అయితేనే నేను ఇంటికి వస్తా లేదా రాను అన్నాడు. నేను మా పేరెంట్స్కి చెప్పినా, మా పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి గోల్డ్ తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళ చేతిలో కూడా పెట్టినా కానీ మా మామ మా అత్తారే బిహేవియర్ చేసినారు. నాకు ఇంట్లోకి రానిస్తలేదు. మేము 3 months నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇంటి ముందు గేట్కి దగ్గర కూడా రానిస్తలేదు. మా సైడ్ నుంచి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళని రానిస్తలేరు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నా లైఫ్ అంతా ఖరాబ్ చేసినారు. ఇప్పుడు నా లైఫ్ ఖరాబ్ చేసినారు అంటే నువ్వు నీ అంతగా నువ్వు డివోర్స్ ఇచ్చేవారికి మేము ఇట్లనే సఫర్ చేస్తాము అని మా మామ మా బావ చెప్తున్నారు. తమ్ముని బిడ్డ మేమే మధ్యలో ఉండి మాట్లాడి ఈ భారతీరాజు గౌడ్ చిన్న కొడుకు సంబంధం ఖాయం చేసి ఇప్పించినాము. ఇక కట్నాలు కానుకలు వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చినాము. అయితే మాకు మార్చి ఏప్రిల్లో మా బిడ్డ చెప్పింది, నన్ను చాలా ఇబ్బంది చేస్తారు పెద్ద డాడీ, చాలా కష్టం ఉంది నాకంటే. ఏం బిడ్డ అంటే చెప్పలేక కొన్ని విషయాలు చెప్తే రాజుగౌడ్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ రాజుగౌడ్ ఏమంటాడంటే, నా కొడుకు కొంచెము ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యిండు, కొంచెం టైం పడుతుంది, నాకు టైం ఇయ్యని చెప్పి ఒక 4-5 నెలలు మమ్మల్ని జరిపిండు. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం చేసిండు, మాట్లాడదామని పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేసినాము. 15th August నాడు ఒక దాదాపు ఇట్లా అందరం వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే సాయంత్రం 6 గంటల దాకా మాట్లాడి లాస్ట్కు మాకు ఒక 15 రోజులు టైం ఇయ్యండి, మేము మాట్లాడుకొని చెప్తామన్నారు. మళ్ళీ మేము ఆగస్టు 15కి వచ్చిపోయినాక మళ్ళీ సెప్టెంబర్ 5 తారీఖు 6 తారీఖు మళ్ళీ వచ్చినాము. ఒక 4 పెద్ద మనుషులము వస్తే మా మీదకే ఉల్టా కొట్టడానికి వచ్చిన వాళ్ళు. ఇంతమందిని పిలిచినా అతను వస్తలేడు, మాట్లాడతలేడు. ఈ సంసారం కొనసాగాలని మేము కోరుకున్నాం ఇప్పటిదాకా. కానీ వాళ్ళ చేస్తున్నట్లు అంటే మాకు అమ్మాయి వద్దు, మాకు అవసరం లేదు, మా కొడుకు చెప్పిండు అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు.